హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ నిశ్చల సిద్ధారెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యూ? యా గుడ్ మ్యామ్. సో ఆల్మోస్ట్ సీనియర్ అడ్వకేట్ అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? దాదాపు 29-30 years. ఓ మై గాడ్. అబౌట్ టు టచ్. వావ్ సూపర్ అండ్ కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మెయిన్ టాపిక్ వచ్చేసరికి రీసెంట్ గా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మనం. కానీ యాజ్ అ ఉమెన్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఐ వాంట్ టు టాక్ రియల్ థింగ్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. మదర్స్ డే అంటే మనకు గుర్తొచ్చే తల్లి అంటే దేవత. మనం తల్లిదండ్రుల్ని దేవుళ్ళతోటి సమానంగా చూస్తాము. సో ఇలాంటి ఒక సెంటెన్స్, ఇలాంటి ఒక ఎథిక్ ని మనం ఫాలో అవుతున్నాం. కానీ దిస్ జనరేషన్ మదర్సే పిల్లల్ని చంపడం, విషం పెట్టడం, మర్డర్ చేయడం, తుప్పల్లో పడేయడం, కాలువల్లో విసిరేయడం, ఇట్లాంటి ఘోరం అనే వర్డ్ అసలు ఆఫ్టర్ ఆల్ అనుకుంటా మేబీ. సో ఇలాంటి సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఇవి చెప్పడానికి కూడా ఏం లేదు, చాలా బాధగా ఉంటాయి. ఇట్లా న్యూస్లో, పేపర్లో, టీవీలో చూస్తుంటే ఒకవేళ యూట్యూబ్లో ఏమైనా చూస్తున్నా స్క్రోల్ చేసేస్తున్నాం, అది చూడలేకపోతున్నాం. అది మనుషుల్లో ఒక రకమైన దుర్మార్గమైన నైజం మొదలైంది అనిపిస్తుంది. అంటే యూజువల్లీ ఉమెన్ అంటే చాలా సెన్సిటివ్, తల్లి అంటే చాలా, మనం ఎన్నో కలర్ఫుల్ ఇవన్నీ చూస్తున్నాము. తల్లి మీద చాలా పాటలు, గేయాలు, కవితలు అన్ని వినున్నాము. మనం కూడా మన తల్లి మధుర స్మృతులు మనకి ఉన్నాయి. మన తల్లి మనల్ని బాగా చూసుకుంది, మనం కూడా అందరి తల్లులు అలాగే ఉంటారని మనం అనుకుంటాము. కానీ అక్కడ వాస్తవంలోకి వచ్చేప్పటికి కొన్ని, అంటే ఇది ఇప్పుడు కొన్ని చూస్తున్నాం కదా సంఘటనలు, దానిలో ఆ పిల్లల్ని కాలువలో విసిరేయడము కనిన వెంటనే, లేకపోతే గొంతు పిసికి చంపేయడము, కొంతమంది ముక్కలు ముక్కలు చేసేసి ఇది చేయడము. మనం ఫారిన్ లో చూస్తున్నాము. ఒక అమ్మాయిని 16 months ఓల్డ్ బేబీని ఫ్లాట్ లో వదిలేసి ఆమె ఫారిన్ టూర్ కి వెళ్ళిపోయింది. 16 months ఓల్డ్ బేబీ ఎలా సర్వైవ్ అవుతుంది మదర్ లేకుండా, ఇంట్లో ఎవరు లేకుండా అనే ఒక చిన్న థాట్ కూడా లేకుండా ఎలా వదిలేసింది ఆమె? అంటే అలాంటి సెల్ఫ్ లవ్ ఎక్కువైంది. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడము, వాళ్ళని వాళ్ళు గ్లోరిఫై చేసుకోవడము, లేకపోతే హస్బెండ్ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ సంపాదిస్తూ ఆ సంపాదన మార్గాల్లో బిజీగా ఉంటే అతను ఈమెకి వేరే ఈ లవ్, హస్బెండ్ నుంచి దొరకని లవ్ వేరే మగవాడి దగ్గర నుంచి ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుంటుంది ఈమె. దానిలో వావి వరస, ఒక ఏజ్ నియమాలు ఏమీ లేకుండా, ఒక నియమమే లేదు. మనం రీసెంట్గా చూసాం, ఒక టీచర్ 8th class స్టూడెంట్తో లవ్ స్టోరీ. ఒక టీచర్ మ్యారేజ్ చేసుకొని 16 years ఓల్డ్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని ఎలోపై వెళ్ళిపోవడము. అసలు ఇవన్నీ ఎటు వెళ్తుందో సమాజం అర్థం కావట్లేదు. ఇంకోటి, వీళ్ళు ఈ ప్రేమని, వీళ్ళ హస్బెండ్ నుంచి దొరకని ప్రేమని వేరే వాళ్ళ దగ్గర వెతుక్కుంటూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అసహించుకునే స్టేజ్కి, వాళ్ళకి అడ్డం లాగా ఫీల్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అన్నట్టు ఉమెన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. స్త్రీలని గౌరవించండి అని ఎక్కడ చూసినా మనం చదువుతూనే ఉంటాము. మరి స్త్రీలు ఇలాంటి పని చేస్తూ కూడా మనకి గౌరవం దక్కాలి అని అంటే సొసైటీలో చాలా కష్టం. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, బీయింగ్ ఎ ఉమెన్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు, రియాలిటీ మాట్లాడుతున్నా జస్ట్. సో అస్సాంలో రీసెంట్ గా జరిగినది ఏంటి అని అంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల ఆ బాబు అడ్డొస్తున్నాడు అని సొంత తల్లి కొడుకుని మర్డర్ చేసింది. అలానే ఎంతో మంది తల్లులు, మెయిన్ గా తల్లులు పార్ట్కి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు మ్యారిటల్ లైఫ్ డివోర్స్ అవ్వడానికి రీజన్ మదర్స్ ఉంటున్నారు. మెయిన్ గా అమ్మాయి తరపున మదరే ఎక్కువ ఉంటున్నారు. తర్వాత అల్లుడితోటి అఫైర్స్ పెట్టుకుంటున్నారు. సో దీస్ ఆల్ అన్ని వెళ్తున్నప్పుడు అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు ఏ ఎథిక్స్ వాళ్ళ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు? వాళ్ళేమి నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా ఎథిక్స్ పాస్ చేయాలని వాళ్ళేం ఫీల్ అవ్వట్లా. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. అది లస్ట్, లవ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఆ లస్ట్ కోసం ఎంతన్నా దిగజారిపోతున్నారు. ఒక జంతువుల్లాగా. జంతువుల్లో కూడా అలా ఉండదేమో. జంతువులు కూడా వాటి పిల్లల్ని అవి సంరక్షించుకుంటాయి జనరల్లీ. ఒక క్రూర మృగమైన ఒక టైగరు, సింహం, అవి కూడా కుక్కలు కానీ వాటి పిల్లల్ని బాగా చూసుకుంటుంది. నేను అనుకోవడం అత్యంత క్రూరమైన జంతువు అంటే మన మొసలి కూడా వాటి పిల్లలు అవి సంరక్షించుకుంటది. ఇట్లా వేరే ఎఫైర్స్ కోసం పిల్లల్ని చంపుకోవేమో. ఓన్లీ బికాస్ ఆఫ్ లస్ట్ కోసం మనుషులు ఇంత దిగజారిపోతున్నారు. మెయిన్ అంటే మగవాళ్ళేమో చాలా ఉదాత్తులని నేనేమన్నా, వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు, లేడీస్ లో కూడా ఉన్నారు. అంటే మనం లేడీస్ అయినందు మాత్రం లేడీస్ అందరినీ గ్లోరిఫై చేసి అబ్బో చాలా ఉదాత్తమైన ఇవి అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జరిగిన వాస్తవాలను విశ్లేషించుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాము. అసలు ఇలా ఎందుకు అవుతుంది? వాళ్ళని ఆపగలిగే ఇది మన దగ్గర ఒక ఇది ఏమన్నా ఉందని నేను అనుకోను. వాళ్ళ మనసులో ఉన్న థాట్స్ని ఎవరు ఆపగలరు? మెయిన్ థింగ్ ఎప్పుడు బిజీగా ఉండాలి ఏదో ఒక వర్క్తో.
వాళ్ళు ఇంట్లో కూర్చుని యూట్యూబ్లు చూసుకుంటా, టీవీ చూసుకుంటూ, లేకపోతే ఇట్లా చండాలపు స్టోరీలన్నీ వినుకుంటూ, మనం చేసిన తప్పేమి లేదని అలవాటైపోతున్నారు వాళ్ళు. అంటే వెతుక్కుంటున్నారు కొత్త లవ్ కోసం. పోగొట్టుకున్న లవ్వు, కొత్త లవ్వు, వాళ్ళకి ఎక్కువ అట్రాక్టివ్‌గా కనిపించేది కొత్తవాడు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఆ వచ్చిన వేరే మగవాడు గూడా వీళ్ళని ఆకర్షిస్తాడు. ఈమెను యూజ్ చేసుకుంటాడు. మహా అయితే ఏదో పిల్లికి బెచ్చం వేసినట్టు ఒక 2 పైసలు ఏమన్నా ఇస్తాడేమో. కొంతమంది ఇవ్వరు గూడాను. కానీ వీళ్ళ మీద ప్రేమతో రారు గదా వాళ్ళు. అతను మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయితే హి విల్ గో అండ్ మ్యారీ అగైన్ అనదర్ గర్ల్. మ్యారీడ్ అయితే అతని కుటుంబం అతనికి ఇంపార్టెంట్. ఈమె ఈమె ఇంపార్టెంట్ కాదు. కాదు. ఇది ఈమె అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోకుండా దిగజారిపోతుందో. సొసైటీలో ఇప్పుడు నైబర్స్ దగ్గర గాని, బంధువుల దగ్గర గాని, పిల్లలకు కూడా చెడ్డ పేరే గదా! ఈ తల్లి చేసిన పని వల్ల. ఈ ఎగ్జాక్ట్‌లీ. రోజు కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా తల్లి చేసిన ఇట్లాంటి చండాలపు పనుల వల్ల వీళ్ళు అవమానపడేట్టు, కుటుంబ చరిత్రని హీనపరిచేట్లు, హీన కుటుంబ చరిత్ర అనే ఒక పేరు పడేట్లు చేయకుండా ఉండాలని వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. అసలు ఈ టాపిక్ మనం మాట్లాడితే ఇది ఒక పెద్ద మహాసముద్రం టాపిక్ అనే యెస్. చెప్పాలి మ్యామ్. యెస్. ఎందుకంటే పేరెంట్స్ చేసిన పనులకి పిల్లలు ఫేస్ చేస్తున్న ట్రామా వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. అంటే ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను ఇట్లనే చాలా అగ్రెసివ్ అయినా అన్నమాట ఇదే కంటెంట్ మీద. హ్మ్. సో అంటే చూస్తున్నాము పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఆ తల్లొచ్చి ఏడుస్తుంది. ఆబ్వియస్లీ ఏడుస్తుంది నలుగురు ముందు. డెఫినెట్‌గా. కానీ చనిపోయింది అది మీరు చేసిన పని వల్ల. మీ అంటే వల్ల యాక్సెప్ట్ మేము చేయరు గదా! సొసైటీలో ఎన్నో ఫేస్ చేస్తున్నాం. ఎన్నో అవమానాలు భరిస్తున్నాము. దానివల్ల ఎన్నో ట్రామాస్‌కెళ్తున్నాము. డిప్రెషన్‌కెళ్తున్నాం. తెలియకుండానే సూసైడ్స్ చేసుకుంటున్నాం. అవును. ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల మేమెందుకు భరించాలి? అంటే తల్లి ఆర్ తండ్రి హూఎవర్ దే మే బి, వాళ్ళు తప్పు చేసినందువల్ల పిల్లలు పాడయ్యారని గాని, పిల్లలు చెడుదోవ దక్కారని గాని, పిల్లలు వీళ్ళ వల్ల అవమానపడ్డారని గాని, పిల్లలు వీళ్ళు చేసిన చేతల వల్లే సూసైడ్ చేసుకున్నారని గాని ఎవ్వరు ఒప్పుకోరు. దానికి వేరే హ్మ్. కారణం చూపించడానికి సొసైటీ ముందు ట్రై చేస్తారు. ఇప్పుడు మనము కొంతమంది చాలా ఫేమస్ సెలబ్రిటీస్‌ని కూడా చూస్తున్నాం. పేర్లొద్దు. ఇది యెస్. నేను ఇది యెస్. చెప్పంగానే అందరికి గుర్తొస్తాయి. అవును. దానిలో మెయిన్ పిల్లలు వాళ్ళని పిల్లల బాధ్యత సరిగ్గా తీసుకోకపోవడం, వాళ్ళ కెరీర్ దీనిలో పడిపోయి వాళ్ళు ఆ పరుగుల్లో పిల్లల్ని పట్టించుకోకపోవడము, లేకపోతే టీనేజ్ పిల్లల్ని సరిగ్గా ట్రాక్ చేయలేకపోవడం. వీళ్ళేం చేస్తున్నారు? డే టు డే యాక్టివిటీస్ ఏమున్నాయి? ఫోన్‌లో ఏం నడుస్తుంది? మెయిన్ థింగ్. ఈ మధ్య పిల్లలు లాక్ యేసుకుంటున్నారు ఫోన్‌లో. అంటే అది వాళ్ళ స్వతంత్రానికి మనం అడ్డు వస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాక్ లేకుండా స్వతంత్రంగా పేరెంట్స్ ఆ ఫోన్‌ని ఇన్స్‌పెక్ట్ చేయగలిగేట్లు పెట్టుకోగలగాల. కనీసం ఇంటర్ వరకన్నా. 17, 18 ఇయర్స్ వరకన్నా. కొంచెం మంచి విషయాలు వాళ్ళతోటి చెప్తూ ఉండాల. మనము సన్మార్గంలో ఎలా ఎళ్ళాలి? అంటే ఆహ్, చెడు మార్గాల వల్ల ఎలా వేరే కుటుంబాల్లో పిల్లలు ఎలా నాశనం అయ్యారు? అవి చెప్తూ ఉండాల. ఇలా అయింది చూడు. ఇలా అవ్వడం వల్ల దీనిలో ఎళ్ళడం వల్ల డ్రగ్ అడిక్షన్ ఒకటి మెయిన్ థింగ్ ఇప్పుడు. డ్రగ్ అడిక్షన్‌లో మనకు తెలిసిన వాళ్ళ పిల్లలే చాలామంది ఎంత ఘోరంగా అయిపోయారో మనకు తెలుసు. పెద్ద పెద్ద కాలేజీల్లో డ్రగ్ అడిక్షన్ వెనకబడి ఈ తల్లిదండ్రులు అడిగినంత డబ్బు ఇస్తున్నారు. కొంతమంది కార్డ్స్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్సో, డెబిట్ అన్ని కార్డ్సో. ప్రెస్టీజ్ ఇష్యూస్‌కి తీసుకుంటున్నారు మ్యామ్ ఇప్పుడు. ప్రెస్టీజ్ ఇష్యూస్ పెద్ద పెద్ద కార్లు ఇస్తారు. ఆ కార్లలో వీళ్ళెళ్ళి యాక్సిడెంట్స్ చేస్తారు. గర్ల్ ఫ్రెండ్స్‌ని ఎక్కించుకుంటారు. డ్రగ్స్, మందు ఇంకా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా మనము ఒకటి చూసాము. ఆమె ఎంత చదువుకున్న ఒక మెడికల్ డాక్టరు. ఆమె డ్రగ్స్ దీనిలోకి వెళ్ళిపోయింది. ఆయనేమో యూట్యూబ్‌లో నీతులు చెప్తుంటారు. అది బాధాకరమైంది. నేను ఆయన్ని క్రిటిసైజ్ చేయాలని నేను అనుకోవట్లా. పేరెంట్ ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు ఆయన డాటర్‌నో, సన్‌నో హూఎవర్. అంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు మనం చూసుకోవాలి కదా ఫస్ట్. మన పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోకుండా మనము ఎన్ని సింహాసనాలు అధిరోహించినా వేస్ట్ నా దృష్టిలో. అంతే. అది ఇప్పుడు ఇన్ని వేల కోట్లు సంపాదించి, క్యాన్సర్ ఉన్నా లేదన్నా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఆపరేషన్‌లు చేసి, అన్నీ చేసి, అన్ని వేల వేల కోట్లు సంపాదించి ఈరోజు పరువు పోయింది. దీనికోసం ఎంత కష్టపడాలి మళ్ళీ దాన్ని ఇది చేయడానికి. ఆ మార్గంలోకెళ్ళిందంటే ఆ అమ్మాయి థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? అది ఆమె దాన్ని బిజినెస్ లాగా చేస్తుందా? ఆమేం చిన్నది కాదు. షీ ఈజ్ అడల్ట్. యెస్. బిజినెస్ లాగా చేస్తుందా? లేకపోతే టైమ్ పాస్‌గా చేస్తుందా? వాడుతుందా? అదొకటి తెలుసుకోవాలి. మనం తొందరలో వస్తాయి అవన్నీ. యెస్. యెస్. ఇన్ అ సొసైటీ మనం ఫ్యామిలీలో ఉన్నాము, బిల్డ్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్‌లింక్ ఉంటుంది. ఇందాక అవును. నేనన్నట్టు పేరెంట్స్ వల్ల పిల్లలు మాత్రమే ఫేస్ చేయట్లేదు.
పిల్లల వల్ల పేరెంట్స్ ఎంత రెప్యుటేటెడ్ ఉన్నా వాళ్ళు కూడా పేరు పోగొట్టుకుంటున్నారు. యాజ్ ఎగ్జాంపుల్ అవును. మీరు ఇప్పుడు అవును. ఇచ్చినట్టు. హ్మ్. సో ఇక్కడ మనం ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటున్నాము. మనం పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఒక బర్త్ ఇస్తున్నాము అని అన్నప్పుడు వైస్ వర్సా రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అంటే మీరు మీ పర్స్పెక్టివ్‌లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్‌కిను, పిల్లలకి మధ్యలో గ్యాప్ వస్తుందనుకుంటున్నారు? టైమ్. పిల్లలకి మనం ఇచ్చే టైము. మనం కొంచెం టైమ్ ఇవ్వాలి ఆళ్ళకి. వాళ్ళతో హ్మ్. కనీసం ఒక వీక్లీ వన్స్ కొంచెం బయటకి తీసుకెళ్ళడము, వాళ్ళతో కూర్చొని మాట్లాడడము, వాళ్ళతో లంచ్ చేయడము, డిన్నర్ చేయడము, లేకపోతే ఔటింగ్ హ్మ్. ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు. సండేనో మన టైం కొంచెం తగ్గించుకొని మన పనులు వాళ్ళతో వెళ్ళాలి. కొంచెం మాట్లాడాలి. వాళ్ళ జీవితంలో ఏమి నడుస్తుందో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు పేరెంటింగ్ అనేది చాలా పెద్ద విషయం. అంటే మనం గూడా అందరము చెప్తుంటాము, డిస్కస్ చేస్తుంటాం గానీ, మనం గూడా పొరపాట్లు చేస్తాం. అవును. పొరపాట్లోంచి ట్రూ. నేర్చుకుంటూ ట్రూ. ఉంటాం ఎవ్వరమైనా. మనం హ్మ్. బెస్ట్ పేరెంట్స్ అని చెప్పడానికి గూడా ఏం లేదు. మనము గూడా నేర్చుకుంటూనే పిల్లల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రీవియస్ ఇయర్స్‌లో ఉన్నట్టు పేరెంటింగ్ ఇప్పుడు లేదు డెఫినెట్‌గా. ప్రీవియస్‌లీ పేరెంట్స్ ఒక గీత గీసేసేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు మేము గర్ల్స్ స్కూల్‌లో ఉండేవాళ్ళము. తర్వాత మేము కాలేజ్‌కెళ్ళినాక బాయ్స్‌తో మాట్లాడకూడదు. వాళ్ళ నోట్స్‌లు తీసుకోకూడదు. వాళ్ళొచ్చి మమ్మల్ని నోట్స్‌లు అడిగినా ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి మేము నోట్స్‌లు ఇస్తే వాళ్ళు మళ్ళీ మా ఇంటికొస్తారు కదా! హ్మ్. ఇలాంటి రూల్స్ అన్నీ ఉండేవి. కానీ అదేం హ్మ్. తప్పు కాదు నోట్స్‌లు ఇవ్వడం వల్ల. అవును. అంటే మా ఫాదర్ ఏం చేసేవాళ్ళు, మేము నోట్స్ ఒకవేళ లాలోకొచ్చాక గూడా, నోట్స్ ఇచ్చా గూడా హాల్‌లో కూర్చొని మాట్లాడుకోవాలా. ఇది ఏమన్నా డిస్కషన్ ఏమన్నా ఉన్నా గాని మా ఫాదర్ వచ్చి కూర్చునేవాళ్ళు మధ్యలో. అది తప్పని నేను అనుకోను. హ్మ్. ఇప్పుడు నవ్వొస్తది అవన్నీ తలుచుకుంటే. అంటే అవును. ఇన్ హిస్ ప్రాస్పెక్టివ్ ఆ పేరెంటింగ్ అది బెటర్ ఆప్షన్ అనుకున్నారేమో ఆయన. అప్పుడు సమాజం అంటే భయముండేది. ఎవరు చెడిపోవాలని ఎవరు అనుకునేవాళ్ళు గాదు. ఇప్పుడు అవకాశాలు ఎక్కువైనియి. అవును. టైం ఎక్కువైంది. ఈ ఇంకొకటి స్వతంత్రం ఎక్కువైంది. వాళ్ళకి ఉన్న అంటే ఎవ్వరు వాళ్ళని క్వెషన్ చేయనంత దూరంలో ఉన్నారు పేరెంట్స్. అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న పల్లెలో పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు చదివిచ్చి హైదరాబాద్ పంపిస్తారు. లేకపోతే బాంబే పంపిస్తారు, బెంగుళూరు పంపిస్తారు పిల్లల్ని. వాళ్ళు లివింగ్‌లో ఉంటున్నారు. నాకు హ్మ్. తెలిసిన హ్మ్. చాలా మంది. అవును. లివింగ్‌లో పేరెంట్స్ క్వెషన్ చేయలేరు. యూఎస్‌లో ఉండేది ఫస్టు. లివింగ్ అంటే అమ్మా! అవునా! అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఎంతమందిని చూస్తున్నాము. గల్లీ మనకు గల్లీకో తెలిసినోళ్ళు 4, 5 గల్లీ ఉన్నాయి. గల్లీకి అసలు హైటెక్ సిటీ హాస్టల్స్ మనం అట్లా చూస్తే వాళ్ళందరూ ఏదో జాలీగా చిన్న పిల్లల్లా కబుర్లు చెప్పుకుంటూ ఎళ్తారు. ప్రీవియస్‌లో ఆ పరిస్థితి లేదు గదా! ఇప్పుడు అంటే పేరెంట్స్ కూడా చూసి చూడనట్టు ఎళ్తున్నారు. అంటే ఇప్పుడవి అట్రాక్ట్ చేస్తున్నాయి. పిల్లలు యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి, అబ్బా! నేను గర్ల్స్ హాస్టల్‌లో ఇంత బోర్ ఉండాలా? ఇట్లా లివ్ ఇన్ ఉంటే ఎంత బావుంది. అంటే బయట నుంచి చూసి అవును. లైఫ్ ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అని వాళ్ళు జడ్జ్‌మెంట్ చేసేసుకుంటున్నారు వాళ్ళకి అవును. వాళ్ళే. మొన్న నేను ఒక ఫ్యామిలీ మీటింగ్‌కి అంటే మీటింగ్ అంటే మేము లంచ్ అప్పుడు డిన్నర్ మేము మీట్ అయ్యాము. దానిలో అంటే ఒక అన్న ఒక అబ్బాయిని అడుగుతున్నాడు. మా ఫ్యామిలీలోనే ఒక అబ్బాయి. వాడు చదువుకుంటాడు. చాలా చదువుతాడు. వాడు అడుగుతున్నాడు, "అరేయ్! నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారురా?" అంటే, "నాకు లేరు అంకుల్" అన్నాడు. నో అవమానము గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడము. మాట్లాడకుండా ఉండడం తప్పు కదా! నువ్వు అందరితో కలవాలి, బయటికెళ్ళాలి. ఎక్స్‌ప్లోర్ అవ్వాలంటారు మళ్ళీ. ఎక్స్‌ప్లోర్ అవ్వడం డిఫరెంటు. దిస్ ఆయన వరల్డ్. చెప్పడము చాలా కొంచెం నాకు నచ్చలేదు. అలా చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చాలా అఫెండ్ అయ్యారు. తర్వాత నాతో పక్క రోజు ఫోను చేసి, "ఎందుకు ఆయన అలా అతిగా మాట్లాడుతున్నారు? ఆయన పిల్లల్ని అలా పెంచుకోమను. మా పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ అవును. అవుతున్నారు?" అంటే మన అంటే హద్దులు ఎక్కడున్నాయో మనకు అర్థం కావట్ల. హ్మ్. అంటే మనం ఎక్కడి వరకు పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా అర్థం కావట్ల. పిల్లలు దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి మనమేమి ప్రొఫెసర్‌లాగా మనమేం టీచ్ చేయగల నౌ-ఏ-డేస్ వాళ్ళకన్నీ తెలుసు. యూ ఆస్క్ ఎనీ టాపిక్ థెల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఎగ్జాక్ట్‌లీ. నీకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ జెప్పేస్తారు. ఇక్కడ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా అసలు వాళ్ళ దగ్గర కూర్చొని మనం మాట్లాడితే ఎన్ని చెప్తారో. మన పిల్లలు అమాయకులు, మనకేం తెలీదని కూడా మన ఆ! మన పిచ్చితనం. తప్పది. మన పిచ్చితనం. అవును. స్కూల్ పిల్లల్ని గూడా. హ్మ్. ఇప్పుడు కాలేజ్ పిల్లల్ని గాదు, స్కూల్ పిల్లల్ని అడిగినా మొత్తం దే విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. కాబట్టి మన పిల్లలు అమాయకులు అనుకోవడం మన తప్పు. మన అంటే హద్దులు ఎంతవరకున్నాయి, మన ఫ్యామిలీ రూల్స్ ఏంటి చెప్తూ ఉండాలా. వాళ్ళది ఫాలో అవుతారో లేదో అది వేరే సంగతి. మొన్న ఒక పేరెంట్ నా దగ్గరకొచ్చారు. ఆమె వైఫ్ అండ్ హస్బాండ్‌కి అదే పేరెంట్స్‌కి అమ్మాయి డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. అమ్మాయి డివోర్స్ కావాలని వచ్చింది. పట్టుబడుతుంది. అడిగా అనమాట. అతను తాగుతాడా? ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాడా? డ్రగ్ అడిక్షన్ ఉందా? అమ్మాయిలతో వేరే వాళ్ళతో తిరుగుతాడా? సంపాదించట్లేదా? అంటే అన్నిటికి నో అన్నీ కరెక్ట్ ఉన్నాడు అతను.
హ్మ్. మరి ఎందుకు అంటే నాతో ఎక్కువ మాట్లాడడు, ఔటింగ్ రాడు. నేను ఎక్కడన్నా వెళ్తుంటే నన్ను రిస్ట్రిక్ట్ చేస్తాడు. అంటే ఆ అబ్బాయి నైట్ ఎళ్ళొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. నైట్ వీళ్ళు లంచ్‌కెళ్ళడము, లాంగ్ డిన్నర్స్‌కి డ్రైవ్స్‌కి వెళ్ళడం. యాహ్! యాహ్! సారీ నైట్ డిన్నర్స్‌కెళ్ళడము, లంచెస్‌కెళ్ళడము ఫ్రెండ్స్ తోటి సండేస్ ఫ్యామిలీ డే నువ్వు ఇంట్లో ఉండు అంటున్నాడు. అది నచ్చట్లా అమ్మాయికి. అది రిస్ట్రిక్ట్ అన్న వర్డే అని ఆ రాంగ్ అమ్మాయి యాక్చువల్లీ. అది ఫీల్ అవుతుంది. కేర్ అండ్ హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఆ! సంథింగ్. అయితే ఆ పేరెంట్స్ ఏడుస్తున్నారు. మేము పద్ధతిగా పెంచాం గదా! మేము పద్ధతిగున్నాం గదా! మా ఫ్యామిలీ గురించి మీకు తెలుసు కదా! హ్మ్. ఎందుకిలా అవుతున్నారు? మాలో ఏం తప్పుందని ఏడుస్తున్నారు. ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టి వీళ్ళు నాతోటి. అంటే దానికి జవాబులు లేవు. ఆ అమ్మాయి ఆ స్వ ఆహ్, ఆహ్, సెల్ఫ్ స్వాతంత్రాన్ని ఆ విధంగా వినియోగించుకుంటుంది. హ్మ్. ఆ అబ్బాయితో మళ్ళీ మాట్లాడాను. ఆ అబ్బాయి అంటున్నాడు, "తను మంచిది నాకు తెలుసు. మేమిద్దరం కలిసుంటాం. పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఆమె డివోర్స్ ఇచ్చేస్తే నేనెలా పెంచగలను ఒక్కడినే? పేరెంటింగ్ పిల్లల్ని నా మీదేసి బయటికెళ్ళిపోతుంది. పిల్లల్ని పెంచడానికి కూడా అమ్మాయికి ఇబ్బందిగా ఉంది. ఇద్దరు పనోళ్ళని పెట్టున్నారు. ఇద్దరు పిల్లల్ని పెంచడానికి. అయినా గాని పిల్లల్ని పెంచడం నా డ్యూటీ కాదు అన్నట్టు ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఫారిన్ అవకాశం వచ్చింది అమ్మాయికి జాబ్. నేనెళ్ళిపోతాను. నువ్వు పెంచుకో పిల్లల్ని అంటుంది. అది అంటే ఇది నా బాధ్యత కాదు. హ్మ్. నాకవసరం లేదు. ఈ క్లచెస్ అన్నీ నాకొద్దు. నాకు ఫ్రీడమ్ గావాలి. నాకు ఈ పిల్లల్ని పెంచడం ఇవన్నీ నాకు కష్టంగా ఉంది. ఆ పిల్లలు 7, 8 ఇయర్స్ పిల్లలు. 7 ఒకరు, 8 ఒకరు. ఎవరు పెంచుతారు? మా అమ్మమ్మ, తాత మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం అమ్మ ఎన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తేంటి? హ్మ్. ఎందుకిలా ఆలోచిస్తున్నారనేది ఒకసారి వాళ్ళు మనకి సొసైటీ, పేరెంట్స్, హస్బెండ్ ఇచ్చిన ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ జేసుకోకుండా కరెక్ట్‌గా వాడుకుంటే సంతోషం.